వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో రోడ్డు సైడ్ దొరికే పేపర్ దోశ క్రిస్పీగా అదే టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కనుక పిండి ఇలా రుబ్బుకున్నారంటే పర్ఫెక్ట్గా పేపర్ దోశలు వస్తాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు రేషన్ బియ్యం తీసుకోవాలి. అదే కప్పుతోటి అరకప్పు మినపగుండ్లు తీసుకోవాలి. ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు, మినపప్పు, పచ్చిశనగపప్పు, బియ్యము అన్నీ బాగా శుభ్రంగా 4 సార్లు 5 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇవి నానడానికి సరిపోయన్ని 3 లేదా 4 గ్లాసులు వాటర్ వేసుకొని 6 నుంచి 8 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఈ బియ్యము కొలతలు క్వాంటిటీ పెంచుకున్నప్పుడు మినపగుండ్లు అలాగే పచ్చిశనగపప్పు కూడా కొంచెం క్వాంటిటీ పెంచుకొని వేసుకోండి. పర్ఫెక్ట్గా దోశ పిండి అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పిండి అంతా మనం ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసి నైట్ అంతా అలాగే ఉంచేద్దాము. ఇప్పుడు చూడండి, ఉదయాన్నే ఇలాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది పిండి. ఇలా బబుల్స్గా వస్తాయి. ఇప్పుడు మనకి కావాల్సిన పిండి ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి పల్చగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా పల్చగా దోశలు వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంటే బాగా పల్చగా వస్తాయి దోశ అనేది. ఇప్పుడు దోశ మీదకి ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకొని 1/2 స్పూన్ కారము, కొంచెం సాల్ట్ వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది దోశ మీద వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఒకవేళ వద్దనిపిస్తే స్కిప్ చేయవచ్చు, కానీ ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీరు కూడా చాలా క్రిస్పీగా కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో దోశ కూడా ఇలాగే వేసుకొని ఆయిల్ వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీ అయిన పేపర్ దోశ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇదే కొలతలతో పర్ఫెక్ట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.